చుట్టి తీసుకుని వెళ్ళి పడేసేవారు. బంధువులు చూడడానికి లేదు, పెద్ద సంబంధులు చూడడానికి లేదు. భయంకరమైన దినాలు మనం దాటి వచ్చాం. మనం ఈ దినం చూస్తున్నాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ ఆయన కరుణతో మనల్ని కాపాడాడు కనుక మనం ఈ దినం చూస్తున్నాం, జ్ఞాపకం చూస్తున్నాం. అయితే ప్రభు మనకి రానివ్వలేదు. ఇటువంటి భయంకరమైన స్థితి ప్రభు మనకు రానివ్వలేదు. మనము ఎంతైనా ఆయనకి కృతజ్ఞతలమై మనము జీవించాలి. ఈ లోకంలో మరి మానవుడు పుట్టుతున్నాడు, మరి మరణిస్తున్నాడు. మరణము తప్పదు కదా. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూస్తే అనేకులు జన్మించారు, వారు వృద్ధి పొందారు అని రాయబడింది. వారు వయస్సులు మనం చూస్తే ఆయుష్ కాలము ఇప్పటి కాలం లాగా కాదు. 900 సంవత్సరానికి పైనే జీవించిన వారు అందరూ కూడా వృద్ధి పొందారు. లైట్ మాత్రం చేస్తే బాగుంటుంది. లైట్ బయట ఇందులో ఒక ట్యూబ్ లైట్ ఇస్తే సో ఆదికాండంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే చాలామంది జన్మించారు, మరి వారందరూ కూడా మరణించారు. ఆదాము మొదలుకొని ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. తర్వాత షేతు జన్మించాడు 912 సంవత్సరంలో వృద్ధి పొందాడు. ఏనోష్ జన్మించాడు 905 సంవత్సరంలో వృద్ధి పొందాడు. తర్వాత కేనాను జన్మించాడు 910 సంవత్సరంలో ఆయన మృతి పొందాడు. మయసోను మహలే జన్మించాడు 895 సంవత్సరంలో ఆయన మృతి పొందాడు. ఏరోదు జన్మించాడు 962 సంవత్సరంలో ఆయన మృతి పొందాడు అని రాయబడింది. ఆయన ఎందుకు జన్మిస్తున్నా? మృతి పొందడానికా? లేకపోయినట్లయితే దేవునికి ఏదైనా ప్రయోజనకరంగా ఉండడానికా? దేవునికి ప్రయోజనకరంగా ఉన్నారు. అందరూ కూడా జన్మించారు, మృతి నందారు, చనిపోయారు. మనం జన్మిస్తే దేవునికి ప్రయోజనకరంగా ఉండి మృతి పొందడమే ఆశీర్వాదకరమైన జీవితం. అందరి తర్వాత
నేను కూడా జన్మించాడు. ఆయన కూడా మృతి చెందాడు కదా, ఆయన కూడా మృతి చెందాడు. కానీ దేవునితో నడిచి మృతి చెందాడు. మరణం లేకుండా ఆయనను దేవుడే కోల్పోయాడని దేవుని వాక్యంలో ఉన్నది. వారందరూ జన్మించారు, ఏదో పనులు చేసుకున్నారు, వారు సొంత పనులు మృతి చెందారు. ఆనోకు కూడా వారిలాగే జన్మించిన వాడు. కానీ దేవునితో నడిచి మంచి కార్యములు చేసి దేవుని చేత ఆయన కొనిపోబడ్డాడు. మనము ఏ లిస్టులో ఉన్నాం? ప్రతి జన్మించిన సాక్షి లేకుండా మరణిస్తే రోజు మేము ఇంతకాలం జీవిస్తున్నామని కాదు, ఎలా జీవిస్తున్నామని. ఇందులో దేవుని కొరకై జీవించిన వారు కొంతమంది ఉన్నారు. అబ్రహాము దేవునికి భయపడి జీవించాడు. నీవు దేవునికి భయపడవాడు అని అన్నాడు. దేవుడే సాక్షి చెప్పాడు. అబ్రహామా, నీ కుమారుని మీద చెయ్యము, ఆయనకి ఏమీ చేయకము. ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడవు. దేవుడు కలిగిపోతాడా? కొంత సంవత్సరంలో కుమారుని ఇచ్చి ఆ కుమారుని తీసుకుని భరించేయమంటే ఎవరికైనా మనసు ఉంటుందండి, ఎవరికి మనసు. కానీ అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచాడు కనుక ఈ కుమారుడు పోతే ఆ కుమారుని మళ్ళా బ్రతికించి ఇవ్వగలడు దేవుడు. ఎవడ తీసుకుంటే ఈ కుమారునికి నా వేరే కుమారుని ఆయన ఇవ్వగలడు. ఆ విశ్వాసం. ఆయన దేవుడు బలిని కోరవాడు కాదు. ఈ కోరినట్లా నేను ఇద్దును అని అంటున్నాడు కదా, ఇక్కడ కాదు. దేవుడు బలిని కోరవాడు కాదు. ఆయన కోరినట్లా నేను ఇద్దును. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అని అన్నాడు. అబ్రహాము దేవునికి భయపడేవాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయనకి ఉంటాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా జీవించిన వాడు. దేవుడే చెప్పాడు, తన ఇల్లు కాదు, దేవుని ఇల్లు. మన ఇంటిలో మనం నమ్మకంగా ఉంటే దేవుని ఇంటిలో కూడా నమ్మకంగా ఉంటాము. మన సొంత ఇంటిని మనము నిర్లక్ష్యం చేసి దేవుని ఇంటిలో మంచిగా ఉండాలంటే కూడా అది అవదండి. ఏదో నలుగురికి కనపడేలా మన ఇంటిని, మన భార్య బిడ్డలను నిర్లక్ష్యంగా చూసి వారిని లెక్క చేయక, వారి మీద బాధ్యత లేక, భార్యని నిర్లక్ష్యంగా చూసి, బిడ్డలను చదువు విషయంలో నిర్లక్ష్యంగా చూసి నేను దేవుని ఇంటిలో మాత్రం నమ్మకంగా ఉంటాను అని అంటే దేవుడు దర్శించాడు. తన ఇంటి మీద నమ్మకం ఉండాలి, తన ఇంటిని బాగు చేసుకోవాలి, దేవుని ఇంటిలో కూడా నమ్మకంగా ఉండాలి. దావీదు చూస్తే దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చిన వాడు దావీదు. దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చిన దేవుని ఉద్దేశము దావీదు ఉద్దేశము ఒకటే, కలిసిపోయింది. ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన వాడు. దేవుని మనస్సులో, ఉద్దేశం అంటే మనస్సు,
ఆయన మనసులో ఏమున్నదో అదన్నీ కూడా దావీదు నెరవేర్చాడు. ఇది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దానియేలు బహు ప్రియుడు అని అన్నాడు కదా. ఈ నలుగురు మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహామును గుర్తుపెట్టుకోవాలి, మోషేను మనం గుర్తుపెట్టుకోవాలి, దావీదును మనం గుర్తుపెట్టుకోవాలి, దానియేలును కూడా మనం. ఎందుకంటే దేవుడే వారు నలుగురు గురించి సాక్షి చెప్పారు. దేవుడే చెప్పాడు, మనుషులు చెప్పడం కాదు, మనుషులు పొగడడం కాదు. దేవుడే ఆయన నోటితోనే వీరి నలుగురు గురించి సాక్షి చెప్పారు. సో ఇక్కడ ఆనోకు గురించి మనం వస్తే, ఆనోకు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అధ్యాయంలో అందరూ జన్మించారు, మృతి పొందారు, జన్మించారు, మృతి పొందారు, జన్మించారు, అందరూ చనిపోయారు. కానీ ఆనోకు చనిపోలేదు. ఆనోకు చనిపోలేదు, దేవుడే అతను కోల్పోయాడు. దేవుడే ఆనోకును కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. మొత్తం 365 సంవత్సరం ఆనోకు బ్రతికాడు. చిన్న వయసు. వీళ్ళందరికీ కంపేర్ చేస్తే ఆనోకుది, అందుకే చెప్తాడు ఎంతకాలం బ్రతుకుతున్నామని కాదు, కానీ ఎలాగ బ్రతుకుతున్నాం. తర్వాత మెతూషెల వయసు 969 సంవత్సరం అండి. అందరికన్నా వయసులో ఎక్కువవాడు. ఇది ఆనోకు కైనా మెతూషెల. కానీ మెతూషెల గురించిన సాక్షి లేదు. వయసు గురించి రాశారు ఏమంటే పరిశుద్ధాత్మ. ఆనోకు చేసింది, మెతూషెల చేసింది ఏమీ లేదు. దీని మీద చెప్పాను కదా నేను ఉదయం. ఓకు చెట్టు పెద్దగా ఉంటుంది, ఒక్కడు కూడా నీడ ఇవ్వలేదు. ఓకు చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, 300 సంవత్సరం బ్రతుకుతుంది, ఒక్కడు కూడా నీడ ఇవ్వదు. మెతూషెల కూడా. కానీ ఆనోకే ఇతను కన్నాడు. ఇతను 365 సంవత్సరమే జీవించాడు. మంచి సాక్ష్యం కలిగి జీవించాడు. తర్వాత వచ్చిన కొంతమంది కదా, వారు కూడా 595 సంవత్సరం, 777 సంవత్సరం మెతూషెల తర్వాత పుట్టిన వారు జీవించారు. వారి గురించి కూడా ఏమి రాయబడలేదు. కానీ ఆనోకుల గురించి మంచి సాక్షి. ఆనోకుల గురించి మంచి సాక్షి. 365 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. దేవుడితో 300 సంవత్సరం నడిచాడు. దేవుడు అతనిని కొనిపోయాడు. దేవుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే ఈ ఆనోకు గురించి రాయబడింది. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. చచ్చిపోయిన తర్వాత అతడు త్రాగుబోతు కదా, అంత భయంకరంగా జీవించిన వ్యక్తి కుటుంబాన్ని సరిగా చూడలేదు, బిడ్డలను సరిగా చూడలేదు, వారు చదువు విషయం పట్టించుకోలేదు కదా, తనకి ఇష్టానుసారంగా జీవించాడు. భార్య ఏదో కష్టపడి బిడ్డలను చదివించి కదా ఏదో చేస్తుంది,
ఆడు చనిపోయితే ప్రభునందు మృత్యు పొందాడు అని అంటారు. ప్రభునందు మృతి పొందాడు క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం జీవించుచున్నప్పుడే ఆరోగ్య జీవించి ఉండగానే సాక్ష్యం పొందాడు. ఆరోగ్యం జీవించి ఉండగానే సాక్ష్యం పొందాడు. సో అటువంటి సాక్ష్యం కావాలి. దేవునితో మరి చెప్పబడిన సాక్ష్యం. ఇలా ఆలోచన చెప్పాలి. చనిపోయిన తర్వాత ఇప్పుడు మంచివాడు, ఇంత పని చేశాడు, కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు అని అన్నారు. జీవించున్నప్పుడు దాని ఇష్టానుసారంగా జీవించాడు. అందరూ దూషించారు కదా, అందరూ తిట్టుకున్నారు. ఇలాంటి కూడా అలాంటి కూడా అందరూ చెప్పారు. చనిపోయిన వెంటనే ప్రభునందు మృతి పొందాడు. కానీ ఆమెకు మరణం అలా కాదు. అతను జీవించి ఉండగానే మంచి పేరు చనిపోయిన తర్వాత కాదు, మృతదేహాన్ని చూసి కాదు, ఆయన జీవించి ఉండగానే. సో ఎలాగ అతను జీవించి ఉంటే దేవునికి ఇష్టడై జీవించి దేవునితో ఎత్తబడ్డాడు అది కావాలి. ఎలాగ జీవించు. తర్వాత కుటుంబం ఉంది, బిడ్డలను కన్నాడు అని రాయబడి ఉన్నది. అది కింద చదువుతారు. అది కింద చదువుతారా? 22వ వచనం. హనోకు తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు చూసారా? అంటే కుటుంబం ఉన్నారనమాట. కొంతమంది నేను దేవుని సేవకు పెడతాను, దేవుని సేవకు సమర్పించుకున్నాను, కుటుంబాన్ని పట్టించుకోరు కదా, కుటుంబాన్ని పట్టించుకోరు. దేవుని సేవకు సమర్పించుకున్నాను, నువ్వు దాన్ని నువ్వే చూసుకో, నేను దేవుడితో వెళ్ళిపోతాను. చేయలేదు. కుమారులను కనుచు అంటే ఎంత కుటుంబానికి చేశాడు అతను. దేవుని పని చేయకుండా ఉన్నాడా? దేవుని పని చేస్తున్నాడు, దేవునితో నడిచాడు కదా. కుమారులను కంటున్నాడు, భార్యను చూసుకుంటున్నాడు చక్కగా. కుటుంబ జీవితమే దేవునితో నడవడం, దేవునితో నడవడమే. సన్యాసిరాలు దేవునికి మంచి సాక్షిగా మెతుసలా జీవించాడు. కుమార్తెలను కనుచు దేవునితో 300 సంవత్సరములు. ఎంత చక్కని సాక్ష్యం కదా. నిర్గమకాండము 19వ అధ్యాయం కదా, 19-20 వచనాలు. నిర్గమకాండం మోషే గురించి చూడబోతున్నాం. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత దేవుని యొక్క కంఠస్వరము చేత ఎవరికి దేవుడికి మోషేకు అంటే ఇద్దరు చక్కగా మాట్లాడుతున్నారు. ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్నేహితులతో మనం ఎలా మాట్లాడతామో అలాగే దేవుడు మోషేతో మాట్లాడాడు, మోషే దేవుడితో మాట్లాడాడు. ఇది దేవునితో ఐక్యం అంటే 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అవునండి, పిలువగా ఎక్కిపోయాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత స్నేహితులు. వారి యొక్క స్నేహం ఎక్కి రమ్మంటున్నాడు, ఎక్కి వెళ్ళిపోతున్నాడు. మనం రమ్మంటే వెళ్ళకపోతాం కదా. దేవుని పరిచయం
ఏదో ఉంటుంది. వచ్చి చేయమంటే చేయరు, తప్పించుకోవడానికి చూస్తారు. పని కలిగిన వాడికి ఎప్పుడైనా పని ఉంటుంది. పని చేసేవాడికి చెప్పవలసిన పని లేదు కదా. పని చేయగలిగే ఇష్టం కలిగి ఉంటే ఫలానా పని చేయి, ఫలానా పని చేయి, ఫలానా పని చేయి అని చెప్పవలసిన అవసరం లేదు. ఏం పని ఉంది అంటాడు, అది చేస్తే కదా తెలుస్తుంది. చెయ్యలేదు, ఏం పని ఉంది అని అయిపోయింది కదా అంటారు. చేయాలంటే బోర్డు పని ఉంటుంది. సో ఇక్కడ ఎక్కిరామంటే మోసే ఎక్కి వెళుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు కదా. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, పరాక్రమము నాదే. లెస్సైన జ్ఞానం ఇస్తాడు. దేవునితో నడిచి ఆయన పని చేస్తే చక్కని జ్ఞానం ఇస్తాడు. దేవుని జ్ఞానం అవసరం, దేవుని ఆలోచన అవసరం. ఆయన పని చేస్తూ ఉంటే ఆయనే ఇస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు కదా. కీర్తనకారుడు దావీదు కదా, 34వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఒకలే చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను. అదే అది ఉంటే మనము ఏం చేస్తాం, ఆయనకి దగ్గరగా చూస్తాం. ఆయన కీర్తి మన నోట ఉంటుంది కదా. నిత్యము ఆయనను స్తుతిస్తాం. సహోదరుడు కిచెన్లో పనిచేస్తున్నాం, వారు పని కలిగి ఉంటారు. వారి ప్రయాసం ఎంతో ఇంటిలో వారు ఏం చేయాలి, ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కదా, సెల్ ఫోన్ చెడు చేస్తుంది, మంచిది కూడా చేస్తుంది. చెడిపోవడానికి ఇదే కారణం, ఇప్పుడు బాగుపడడానికి కూడా ఇదే కారణం. చక్కని పాటలు ఇందులో పెట్టుకొని కిచెన్లో పెట్టుకొని దేవుని పాట వింటూ వారు పాడి 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 అలసిపోయి ఉంటే దీన్ని ఆన్ చేస్తూ కదా చక్కని పాటలు వస్తాయి. దీన్ని వింటూ పని చేయవచ్చు. దావీదు ఆ కాలంలో దావీదు మంచి కీర్తనకారుడు కనుక నిత్యము కదా ఆయన కీర్తి నా నోట ఉండును. ఎంత చక్కని సన్నిహితం చూడండి దావీదుకు మరి దేవుని. 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన 1వ వచనం. అవును, నా దేవుడవు నీవే వేకువని. అది సరే అనుభవం. నా దేవుడవు నీవే కలెక్టివ్ మాట్లాడారు. మా దేవుడవు, మిగతా వారి గురించి నా దేవుడవు నీవే. తర్వాత వేకువని, అది కదా వేకువని వెతుకుట, అదొక అనుభవం కదా. దావీదు వేకువని వెతికాడు కదా. వేకువని ఆయనను స్తుతించే అలవాటు దావీదు కదా. దేవునికి దగ్గరగా ఉండాలంటే కదా. అందులో 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్టు. ప్రభు మెదడు దొరికితే వదులుతామా? చూసుకుంటాను కదా. అంత రుచి ప్రభు మెదడు. ప్రభు మెదడు అంత రుచి. దేనికంటేను చుంటే దేని దారుల కంటేను
మంచి పరుపు కదా, మంచి మరి కలగడ అన్నీ ఉంటాయి. నిద్ర రా, దేవుడు నిద్రిస్తే కదా నిద్ర వస్తుంది కదా. ఒక వ్యక్తికి రెండోది దుర్మార్గులకు నిద్ర ఉండదని ఒక వాక్యం ఉంది. దుర్మార్గుడికి నిద్ర ఉండదు, ఇటువంటి దొరుకుతూ ఉంటారు నిద్ర పడదు. అప్పుడు ఏం చేయాలి? లేచి దేవుని వాక్యం చదవాలి. నిద్ర రాకపోతే లేచి దేవుని వాక్యం అటువంటి దొరకడం ఏంటి? కానీ ఇది కూడా మనలాంటి వాడే కదా, మనలాంటి వాడే కదా. మంచం మీద పడుకొని ఆయనను ధ్యానిస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రభువును ధ్యానించు. ఎంత చక్కని అనుభవం. అది అధ్యాయంలో 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి ఆదుకుంటుంది. ఆ ప్రాణము నిన్ను అంటి వెంబడించు. ఎంత దగ్గరగా ఉన్నాడు. 119వ కీర్తన 97వ వచనం. అదండి, ప్రియంగా ఉంటే మనం ధ్యానం చేస్తాం. దినమెల్లా నేను ధ్యానం చేస్తాను. ప్రియముగా ఉంటే ధ్యానం చేస్తాం. ప్రియముగా లేకపోయినట్టయితే ఎక్కడ ధ్యానం చేస్తాం? బైబిల్ పక్కన పెట్టేసి కదా మనం దొరలడం. దేవుడి వాక్యం ప్రియముగా ఉండాలి. దేవుడు ప్రియముగా ఉండాలి. దేవుడు ప్రియముగా, ప్రభు మనకు ప్రియముగా ఉంటే దేవుడి వాక్యము, ప్రభు వాక్యము మనకు ప్రియముగా ఉండాలి. సో ఇదంతా కూడా మనకు అనుభవమే. అనుభవం ఎంతగా ఆయన దగ్గర జీవించకపోయినట్టయితే దేవునితో 300 సంవత్సరం, 3 రోజులు కాదు, 30 రోజులు కాదు కదా, 300 సంవత్సరం, 3 నెలలు కాదు, 300 సంవత్సరం. ఎంత అద్భుతం అనుభవం కదా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8-9 వచనాలు. యెషయా గ్రంథం మరొకసారి చదవమది. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశ్రయించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశ్రయించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది. నాలో ఉన్న ప్రాణము కదా. ఎంత చక్కని అనుభవం దేవుడితో నడవడానికి. ఇదంతా అనుభవం కదా. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఏమని రాయబడి ఉంది? ఇరువురు కూడి నడవకపోయినట్లయితే, సమ్మతింపకుండా నడుతురా, నడవలేదు. సమ్మతింపకుండా ఇరువురు కూడి నడు. ఆనోకు క్రియ దేవునికి ఇష్టమైంది. దేవుని కార్యము ఆలోకు ఇష్టం. ఆలోక క్రియలన్నీ కూడా, అతను చేస్తున్న క్రియలని దేవుడు చూచాడు, దేవునికి ఇష్టమైంది. దేవుని కార్యములు అన్నీ కూడా అంటే ఆలోకు నేర్చుకుంటున్నాడు. దేవునికి ఎవరు నేర్పవలసిన పని లేదు. ఆయన ఉపజ్ఞాని. ఆయన దగ్గర నుంచి మనం ఆలోచన తీసుకోవాలి, కానీ మన ఆలోచన ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆలోకు ఇద్దరు కలిసి ఉంటున్నారంటే ఇప్పుడు ఆలోకు ఏదైనా దేవునికి ఆలోచన చెప్పుకుంటాడా? లేదు. ప్రియుల తను చేయబట్టుకున్నాడు, ఇద్దరు కలిసి నడుస్తున్నారు, చక్కని ఆలోచన దేవుని దగ్గర నుంచి పొందుతున్నాడు. సో ఇతను వినే మనస్థితి అంటే మనసును బట్టి కూడా దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు.
అందుకే 300 సంవత్సరంలో వారు కూడి కలిసి వారు నడుస్తున్నారు. ఎంత దూరం నడిచారో మనకు తెలియదు. ఎంత దూరం నడిచారో మనకు తెలియదు. ఒక సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పిల్లలకి కదా వారి మనస్సును మార్చి వారి మనస్సును తిరిగి ఆలోకి ఈ రీతిగా దేవునితో నడిచాడు అని వారి మనస్సును మార్చడానికి ఈ రీతిగా టీచ్ చేసింది. సండే స్కూల్ టీచర్ ఈ రీతిగా టీచ్ చేసింది. ఏమని? టీచర్ లేక ఆంటీ ఆలోకి ఇలాగ 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. రండి చెప్తారు. ఆ టీచర్ మొదలెట్టింది. ఆనోకు దేవుడు ఇద్దరు కలిసి నడుస్తున్నారు. దేవుని దగ్గర చాలా ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది, కృప ఉంది కదా. ఇదంతా కూడా దేవుడు ఆనోకు బోధిస్తున్నాడు. చక్కని మనసుతో కదా, వినయమైన మనసుతో ఆనోకు వింటున్నాడు. దేవుడు చెప్పుతున్నాడు, ఆనోకు వింటున్నాడు. సో ఆనోకు మనసు దేవునికి తెలుసు, దేవుని మనసు ఆనోకు తెలుసు. దేవునికి జ్ఞానం చెప్పేవారు ఎవరు లేరు, ఆయనే జ్ఞాని. సో దేవుడు చెప్పిన జ్ఞానం అంతా కూడా ఆనోకు పొందుతున్నాడు. ఇద్దరు కలిసి నడుస్తున్నారు. నడిచి ఎప్పటికో వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆనోకు ఇంత దూరం వచ్చేసావు కదా, ఇంకా ఒంటరిగా నువ్వు ఎందుకు వెళ్ళడం? నా రాజ్యానికి మా ఇంటికి వచ్చి ఆ రీతిగా సండే స్కూల్ టీచర్ కథలాగా ఉండేది. నిజం కదా, అది వినడానికి కథలాగా ఉంది, కానీ వాస్తవం కథలాగా ఉన్నా కూడా ఇది వాస్తవం ప్రియుల. అప్పుడు ఏమనాలి? అది నేను కుమార్తెలను కన్నాను, నువ్వు భార్య ఉంది అన్నారు కదా. ఎందుకంటే కుమారులను కని కుటుంబాన్ని ప్రేమించి కదా ఉన్నవాడు కదా ఆనోకు. ప్రభువా, ఇలాగా నేను నా బిడ్డలు ఉన్నారు కదా, నాకన్నా ఎక్కువ వయసు కలిగిన మెతుశాల కూడా ఉన్నాడు కదా. సో వీళ్ళందరినీ మరి ఇంత దూరం వచ్చినప్పుడు ఎలాగో అదంతా నేనే చూసుకుంటాను రా. విడిచిపెట్టారా దేవుడు? విడిచిపెట్టాడు. ఎందుకంటే నమ్మకంగా నడిచారు కదా దేవునితో. సో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టాడు. ఆయన బిడ్డలను ఫస్ట్ ఉండనివ్వడు. భర్త లేని వారికి ఆయన భర్తగా ఉంటాడని దేవుని వాక్యం చెబుతుంది కదా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడని దేవుని వాక్యం చెబుతుంది కదా. సో నీవు ఇంత దూరం వచ్చేసావు, ఇక మీద నీవు ఒంటరిగా ఎందుకు వెళ్ళడం? నాతో కూడా నేను వచ్చేయి, దగ్గరికి ఇద్దరు వెళ్ళిపోతాం తీసుకుని. సండే స్కూల్ పిల్లలు అర్థమయ్యే రీతిలో ఆ టీచర్ వారికి బోధించిందండి. సండే స్కూల్ ఆలోచించేద్దాం. మనం ఎంతవరకు దేవునితో నడుస్తున్నాం, దేవునితో కలిసి నడుస్తున్నాం, దేవుని యొక్క ఆలోచన వింటున్నాం. ఆయన ఆలోచన కలిగిన వాడు, ఆయనకి ఆలోచన చెప్పేవారు ఎవరు అవసరం లేదు. ఆయన గొప్ప జ్ఞాని. ఆ జ్ఞానం మనం పొందుకుందాం ప్రియుల. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవి. ఒక అనుభవం కదా, ఇది కూడా అనుభవం. దేవుడే నాతో కూడా ఉన్నాడు, దేవుడే నాతో జీవిస్తున్నాడు. ఆయన దగ్గరికే నేను వెళ్ళిపోతాను, అట్టి అనుభవంలోనికి నాలో కూర్చాడు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు
ఆయన నోరు మాత్రమే కదులుతుంది, శరీరము కాళ్ళు చేతులు అన్నీ కూడా మేకులతో కొట్టి బిగించబడింది. బిగించబడింది. సో కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టి ఆయన బిగిస్తే శరీరము కదలిక లేదు. ఆయన నోరు మాత్రం మాట్లాడగలదు. కానీ అదే సమయంలోనే ఈ ముందు వేస్తారు, కూర్చోవడానికి కూడా అవకాశం. ఆయన ముఖములో ఉమ్ము వేశారా లేదా? ఆయన ముఖములో ఉమ్ము వేస్తారు, కూర్చోవడానికి కూడా అవకాశం లేదు. అటువంటి స్థితికి మన కోసం ఆయన చేయబడ్డాడు. కాళ్ళు చేతుల్లో మేకులు, ముఖములో ఉమ్మి, తనలో ముళ్ళ గీయటం, పక్కలో బండేపు కొట్టు, స్వర్ణా దెబ్బ, ఇటు అటు కదలలేని పరిస్థితి. కానీ ఒక మాట మాత్రం మాట్లాడాడు కదా, ఏం చేయించున్నారు అది మాత్రమే మాట్లాడాడు. సిలువలో ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక దొంగ, ఇరువురు కూడా మరి నేరం చేసిన వారు. ఒక దొంగ నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నేను రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. చెప్పవచ్చా? తృణీకరించిన సిలువ, తృణీకరించిన సిలువ ఈ దొంగ సిలువ. మరి ఒక దొంగ నాడు చూశాడు, నేను దేవునికి భయపడవా? చాలు కదా, నీవు దేవునికి భయపడవా? మనమైతే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నా, శిక్ష పొందుతున్నా, ఈయన ఏ నేరము చేయలేదని సాక్ష్యం ఇచ్చింది. ఇది తృణీకరించిన సిలువ, క్షమాపణ పొందిన సిలువ, మధ్యలో ఉన్న సిలువ, క్షమాపణ ఇచ్చిన, ముగ్గురు కూడా సిలువనే ఉన్నారు. ఇది తృణీకరింపబడిన సిలువ, క్షమాపణ పొందుకున్న సిలువ, క్షమాపణ ఇచ్చిన సిలువ. అప్పుడు ఏమన్నాడు? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోము అని అన్నాడు. నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు, ఆయనకి రాజ్యం ఉందని ఎలా తెలుసు? దొంగకి ఆలోచించారు. ఇటు దొంగతనం చేశాడు, ఏదో పూజ చేశాడు, అది చేశాడు, ఏమీ తెలియదు, దేవుడితో సహవాసం లేదు. యేసు ప్రభుకి రాజ్యం ఉందని ఎలా తెలుసు? తెలుసుకున్నాడు. లూకాసు సువార్తలో చెప్పబడిన మాట ఏమన్నా, నీ రాజ్యము అంతము కానిది. ఆయన రాజ్యము అంతము కానిది, అది నిరంతరము నిలుచును. యుగ యుగములు దావీదు సింహాసనమును ఆయన ఏలును. అంతము లేని రాజ్యం. అదే అన్నాడు ఈ నేరస్తుడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. దాన్ని మాట్లాడాడు ప్రభు. నేనే నీవు నాతో కూడా. రెండు మాట, మీరు ఏం చేయించున్నారు, మీరు క్షమించమన్నాడు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆయన నోరు బంధిస్తే అది కూడా చెప్పలేదు, కానీ నోరును బంధించలేదు కదా. చేతులు బంధించారు, కాళ్ళను బంధించారు. ఆయన నోటిని బంధించలేకపోయారు. స్త్రీలకు ఆలోచించాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా ఆదిగా జీవించాలని. జార్జముల దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు, మంచి జీవితం జీవించాలంటే, జయ జీవితం జీవించాలంటే ఏం చేయాలన్నాడు. జార్జములు అన్నారు, పక్కన సమాధి దొరికి ఉంది కదా, అక్కడికి వెళ్ళి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళు వీళ్ళు కదా, వ్యవహారం వీళ్ళు పేరంతా రాసుకుంటారు, వాడిని నీకు ఇష్టం వచ్చినట్టుగా వింటూ అన్నాడు.
ఎవరు జాతీయులు గారు. తర్వాత ఏం చేయాలి అయ్యా అన్నాడు. వాడిని నువ్వు అభినందించి మాట్లాడు. తర్వాత వీడు వెళ్ళాడు, వారిని ఇష్టం వచ్చినట్టుగా నోట తిట్టాడు. తర్వాత అభినందించి మాట్లాడాడు. ఈయన దగ్గరికి వచ్చాడు అయ్యగారి దగ్గరికి, జాతీయులు. అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాను, మీరు తిట్టినప్పుడు వారు ఏదైనా తిట్టారా? లేదు. మరి అభినందించినప్పుడు అతిశయపడ్డారా? లేదు. నువ్వు కూడా అలాగ ఉండు, నువ్వు జయ జీవితం జీవిస్తావు. నువ్వు కూడా అలాగే అదే జయ జీవితం. ఏమీ మాట్లాడకుండా ఉండడమే. నిన్ను తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, దూషించినప్పుడు ఉండడమే జయ జీవితం. ప్రియులారా, జయ జీవితం జీవించాలంటే క్రీస్తుతో కూడా మనం నేర్చుకోవాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్టుగా ఉండాలి అని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను సిలువలో ఉన్నాను. కాళ్ళు చేతులు సిలువ కొట్టబడింది, మేకులతో కొట్టబడింది, ఇంకా కదలిక లేదు. ఇటువంటి జీవితం జీవించాలి. నేను క్రీస్తుతో కూడా జీవించు, ఆయనతో కూడా సిలువ వేయబడిన అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. 2వ అధ్యాయం 16వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? అనుకున్నాం కదా, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకి బోధింపగలిగిన వాడెవడు? ఆనోకు బోధించుంటాడా? ప్రభుకు ఆనోకు బోధించుంటాడా? ప్రభు దగ్గర నుంచి ఆనోకు బోధింపబడ్డా? ప్రభువే. ప్రభు మనసును ఎరిగి ఆయనకి బోధింపగలిగిన వాడెవడు? ఎవరు లేరు. ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవాలి జ్ఞానం. చివరగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. చివరగా యెషయా యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడు. అవునండి, ఆయనకు మంత్రిగా నేను ఉంటాను అన్నవాడు ఎవడు? ఆయన మంత్రి, ఆయనే రాజు, ఆయనే దేవుడు. ఆయనకి మంత్రిగా ఉంటానని మనం ఎవరైనా చెప్పాలి? మానవుడు ఎవరైనా చెప్పారా? చెప్పలేడు. ఇలా దేవుని వాక్యాన్ని తీసుకుని ఇప్పుడు రాజకీయంలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేయగలరా? దేవుని వాక్యం సత్యవాక్యం, జీవ గ్రంథము, జీవముతో కూడిన వాక్యం, చచ్చిపోయిన వారిని బ్రతికిస్తుంది. దీనిని తీసుకెళ్ళి రాజకీయంలో కలిపితే చచ్చిపోతుంది. ప్రార్థన చేస్తుంది.